ఏపీలోని లిక్కర్ స్కామ్ పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని, ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు. ఏదో ఒక రకంగా జగన్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే వారిలో కనిపిస్తోందన్నారు. కాంట్రాక్ట్ పొందారో, ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది అడగండి. ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో, నియోజకవర్గం సంగతి, ఈ రాష్ట్రం సంగతి, పల్నాడు ప్రాంతం సంగతి, లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా. మీకు ఎంతసేపు మీ చిలక పలుకులే కదా. మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది? స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారో, ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్న వాళ్ళు $370 కోట్లు 380 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు కట్టి అరెస్ట్ చేసింది కదా. మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు? ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి, గట్టిగా వినిపించండి. అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి గారు ఉన్నారో, వాసుదేవరెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు,